Yeah, again welcome to Sai Master Academy. Continuation for quadratic equations. సో ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి కూడా 4 మార్క్స్ క్వశ్చన్, అన్ని ఒకటే మోడల్లో ఉంటాయి, రిలేటెడ్ టు ఏ థీరం, దట్ ఈస్ సైన్ థీరం. సో దాన్ని యూజ్ చేసి చెప్తా, ఒకసారి చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే షో దట్ నన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్ ఓవర్ ఆర్ లైస్ బిట్వీన్ 5 and 9. క్వశ్చన్స్ నువ్వు చూస్తూ ఉంటావు, నీకు చెప్పింది అదే వర్క్. ఓకే, సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎక్స్ వాల్యూస్ అనేవి 5కి 9కు మధ్యలో ఉండొద్దు అంటున్నాడు. డస్ నాట్ లైస్ బిట్వీన్ వెంటనే మీకు ఏం చేయాలి? సేమ్ సైన్సా ఆపోజిట్ సైన్సా? సో ఆపోజిట్ సైన్స్ అయితేనేమో లైస్ బిట్వీన్, సేమ్ సైన్స్ అయితేనేమో డస్ నాట్ లైస్ బిట్వీన్. సేమ్ సైన్స్ అంటే ఇది ప్లస్ ఇది మైనస్ రావాలి. సో చూద్దాం, సేమ్ సైన్స్ కాబట్టి. అండ్ ఇక్కడ ఎక్స్ ఎప్పుడు రియల్ గుర్తుపెట్టుకోండి, ఓవర్ ఆర్ అన్నాడు. ఎక్స్ రియల్ అంటే డెల్టా ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు టేక్ గ్రేటర్ దెన్ 0. రిమెంబర్, ఎక్స్ రియల్ అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి? సార్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. దొరికిందా క్వశ్చన్? దొరికిందా? ఒకసారి క్వశ్చన్ చెక్ చేయాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నువ్వు క్వశ్చన్ చూస్తా ఉండు, నీకు చెప్పింది అది కదరా. ఇగో చూడు, పేజ్ నెంబర్ 82, పేజ్ నెంబర్ 82. ఓకేనా? క్వశ్చన్ చెక్ చేయి నువ్వు ఇప్పుడు ఈక్వేషన్స్ కరెక్టేనా? చేయాలో నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ చెక్ చేయి. ఒకసారి చూడండి, ఇక్కడ ఒకటే మోడల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి మంచిగా. సొల్యూషన్లో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ని y అనుకోవాలి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు x² + 34x - 71 బై x² + 2x - 7. ఇలా నేను చదువుతా, అప్పుడు నువ్వు చెక్ చేసుకో ఎప్పుడైనా. అంటే ఇప్పుడు y అనేది లైస్ బిట్వీన్ 5 and 9 వస్తే సరిపోతుంది, ఎందుకంటే y అంటే ఇదంతా ఈక్వేషనే కాబట్టి. నా క్రాస్ మల్టిప్లై చేయండి. y × x² yx² + 2yx - 7y ఈజ్ ఈక్వల్ టు x² + 34x - 71. ఎనీ డౌట్ రా? నో డౌట్. అరే అన్ని ఒకటే మోడల్ చెప్పి అన్ని y అనుకోవడమే, అన్ని క్రాస్ మల్టిప్లై చేయడమే, అన్ని ఇట్లా చేయడమే, ఇదే ప్రాసెస్. ఎక్సెప్ట్ లాస్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, చెప్తాను. సో నా ఈ టర్మ్స్ అని ఇటు తెచ్చేయండి రా. yx² + 2yx - 7y - x² - 34x + 71 = 0. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఈ స్టెప్ రాయను నేను, డైరెక్ట్ గా ఏం చేస్తా అంటే ఇటు తెచ్చి రాసేస్తా. నౌ x² టర్మ్స్ ఈ రెండు కాబట్టి ఇందులోంచి x² కామన్ తీస్తే y - 1 ఉంటుంది బ్రాకెట్ లో. ఓకేనా? ఇక్కడ y, ఇక్కడ -1. తర్వాత x టర్మ్స్, ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ ఒక x ఉంది. సో టేకింగ్ x కామన్ ఏం మిగిలిపోతుందంటే దట్ ఈస్ ప్లస్ 2y - 34 ఉంటుంది ఇంటూ x, ఇది 4. ఓకేనా? తర్వాత కాన్స్టెంట్స్ ఏముంటుంది? -7y + 71 = 0. బట్ x బిలాంగ్స్ టు రియల్ నెంబర్. ఇది x² లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, therefore delta is always greater than or equal to 0. Imaginary అయితే less than 0. What is delta? b² - 4ac greater than or equal to 0. అంటే ఇప్పుడు మనకు b కావాలి, a కావాలి, c కావాలి, అంతే కదా. సో ఏబిసిలు ఎక్కడున్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, దిస్ ఈజ్ ax², bx, c. So now write here b². What is b? 2y - 34 whole square minus 4 into a. y - 1 c -7y + 71 is greater than or equal to 0. ఏమైనా డౌట్ ఉందా? జస్ట్ నేను సబ్స్టిట్యూట్ చేసా, ఏం చేయలేదు. ఇక్కడ చూడండి, 2y - 34 లో 2 కామన్ తీయచ్చురా. 2 కామన్ తీస్తే స్క్వేర్ ఉంది కాబట్టి ఇది 4 అవుతుంది. అండ్ y - 17 హోల్ స్క్వేర్ అవుతుంది ఇది, ఎందుకంటే 2y 217 34, బట్ 2² కాబట్టి 4 బయటకు వచ్చేసింది. -4 ఇంటూ y - 1 ఇంటూ 7y + 71 ని మనం మల్టిప్లై చేయాలి. y ఇంటూ 7y -7y², y ఇంటూ 71 71y, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 ఇంటూ y 7y, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 71 ఇంటూ 1 71 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 4 అనేది క్యాన్సిల్ చేయడానికి కామన్ తీసాం, సేమ్ ఉంది కాబట్టి. నో a - b హోల్ స్క్వేర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. a² y² b² 17² ఎంతరా చేసి చెప్పండి తొందరగా. 17²
ఫాస్ట్ రా. 17 స్క్వేర్ ఎంత? 17 స్క్వేర్ చేయండి. ఈ లోపు ఒక్క నుంచి ఫోన్ వచ్చింది మనం 289 ఇది పెట్టుకో. 309 is wrong, 289 is correct. So 289 minus 2ab, 17 2 ja 34, 34y. Now minus into minus, plus 7y square, minus into plus, minus 71y, minus into plus, minus 7y, minus into minus, plus 71 is greater than or equal to 0. First y square terms ikkada okati undi, ikkada undi. Total ga 8y square. Tarvata y terms ra minus minus all negatives. So 71 plus 7 enta 78. 78 plus 3 enta 30 enta 108. 108 plus 4 enta 112y. Numbers ra 289 undi ikkada, 71 undi. So 289 ante 290, 360, that is plus 360 greater than or equal to 0. ఇందులో నుంచి కామన్ ఏమైనా తీయచ్చా? 4 తీయచ్చు అనుకుంటారా? 4 తీయచ్చు. 8 తీయచ్చా? 4 అయితే కామన్ తీయచ్చు. 4 2 జా 8, 4 8 జా 32. ఓకే, 4 2 జా 8, 4 8 జా 32 అంటే 80 plus 32 ఎంత? 112. అండ్ నెక్స్ట్ 4 9 జా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వీ కెన్ టేక్ 2 కూడా కామన్ రా, 2 కూడా తీయచ్చు. సో టేకింగ్ 2 కామన్, y square minus 14y plus 45 greater than or equal to 0. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ ఈజ్ వాట్? గ్రేటర్ దెన్. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పాజిటివ్ y అండ్ ఏ వాల్యూ, వాట్ ఈజ్ ఏ వాల్యూ? సో a ఈక్వల్ టు 1 ఆల్సో పాజిటివ్. రెండు పాజిటివ్ అంటే సేమ్ సైన్సా ఆపోజిట్ సైన్సా? సేమ్ సైన్. సేమ్ సైన్స్ అయితే లైస్ బిట్వీనా డస్ నాట్ లైస్ బిట్వీనా చూద్దాం. సేమ్ సైన్స్, సేమ్ సైన్స్, ఇగో సేమ్ సైన్స్ అయితే డస్ నాట్ లైస్ బిట్వీన్ అని చెప్పాలి. ఇక్కడ కూడా వాడు అదే కదా క్వశ్చన్ అడుగుతున్నాడు, ఒకసారి చూద్దాం. వాడు ఇక్కడ అదే అడుగుతున్నాడు, నన్ ఆఫ్ ద వాల్యూస్ లైస్ దిస్ బిట్వీన్ అంటే డస్ నాట్ లైస్ బిట్వీన్ అనే కదా అర్థం. బట్ ఆ రూట్స్ 5,9 వస్తున్నాయా చూద్దాం. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే 5,9 వస్తే ఆన్సర్ అయిపోయింది. ఇదే మనకు కావాల్సిన లాంగ్ ఆన్సర్, సారీ షార్ట్ ఆన్సర్ మోడల్. ఒకసారి చేస్తున్నా చూడండి. ఎవ్రీ క్వశ్చన్ ద సేమ్ మోడల్ రా. యా, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తున్నా నేను. ఏ వాల్యూ 1, బి వాల్యూ -14, సి వాల్యూ 45, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఫ్యాక్టరేషన్ రాకపోతే చేయొచ్చు, వస్తే ఫ్యాక్టరేషన్ చేయొచ్చు. ఇది 45, ఇది 14 అంటే 9 5 జా 45, 9 + 5 14 మనకు కనబడుతున్నాయి కూడా, ఆన్సర్ ఇచ్చినట్టే వాడు ఇండైరెక్ట్ గా. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే y స్క్వేర్ రెండు నెగిటివే కాబట్టి -9y - 5y అండ్ ప్లస్ 45 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో టేకింగ్ y కామన్, y -9 ఉంటుంది బ్రాకెట్ లో అండ్ -5 కామన్, y -9 is greater than or equal to 0. ఒక y వాల్యూ ఎంత? 5, ఒక y వాల్యూ ఎంత? 9. ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా. సేమ్ సైన్స్ కాబట్టి యు నో వాట్, x డస్ నాట్ లైస్ బిట్వీన్ అంటే x లెస్ దెన్ ఆల్ఫా, x గ్రేటర్ దెన్ బీటా. ఇదే కదా కండిషన్. దేర్ ఫోర్ x అంటే ఇక్కడ మనకు y, ఇది y లో ఉంది కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో y లెస్ దెన్ ఆల్ఫా 5, y గ్రేటర్ దెన్ బీటా 9. సో y అనేది 5 కంటే తక్కువ ఉంది, 9 కంటే ఎక్కువ ఉంది. 5 కి 9 కి మధ్యలో ఉందా? లేదు. సో y డస్ నాట్, సో నన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ x, ఐ మీన్ ఈ ఫంక్షన్ అంటే y కదా, y డస్ నాట్ లైస్ బిట్వీన్ కదా. దేర్ ఫోర్ y డస్ నాట్ లైస్ బిట్వీన్ 5 and 9. వాట్ ఈస్ y? ఇదే y అంటే క్వశ్చన్, వాడు ఇచ్చిన క్వశ్చన్ y అంటే y కాదు ఇక్కడ. y అంటే ఇది వాడు చూపించమన్నది కూడా ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఈ రెండింటి మధ్యలో లేదు. సేమ్ అన్ని క్వశ్చన్లు ఇలాగే సాల్వ్ చేయాలి. సో దీన్ని కూడా y అనుకోవాలి. సో లెట్ సొల్యూషన్ చూడండి. లెట్ y ఈక్వల్ టు x² ప్లస్ 14x ప్లస్ 9 బై x² ప్లస్ 2x ప్లస్ 3 క్రాస్ మల్టిప్లై చేయండి. y ఇంటూ x² yx² ప్లస్ 2yx ప్లస్ 3y మైనస్ x² మైనస్ 14x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? డైరెక్ట్ ఇక్కడ తెచ్చేసాను నేను. నౌ టేకింగ్ y కామన్, సారీ x² కామన్, y
-1 ఇంటూ ఎక్స్ స్క్వేర్, తర్వాత ఎక్స్ టర్మ్స్ ప్లస్ ఇగో ఇక్కడ 2y - 14, సో దిస్ ఈజ్ ఇంటూ ఎక్స్ కాన్స్టెంట్స్ ప్లస్ 3y - 9 is equal to 0. So is a quadratic equation in terms of x, they where x belongs to real numbers కాబట్టి delta greater than or equal to 0 కదా. అంటే ఏంటి b square minus 4ac greater than or equal to 0. What is b? 2y minus 14 whole square, b square minus 4 into a, y minus 1, c అంటే 3y minus 9 is greater than or equal to 0. ఇందులో నుంచి మళ్ళీ 2 కామన్ తీయచ్చు చూడు, 2 1 జా 2 7 జా తీస్తే బయటకు వస్తే అది 4 అవుతుంది. ఇక్కడ y minus 7 హోల్ స్క్వేర్ ఉంటుంది. యాక్చువల్గా ఇది 2 స్క్వేర్ వస్తుంది బయటకి, నేను 4 రాసేస్తున్నా డైరెక్ట్ గా, ఓకే కదా. సో నా -4 ఇంటూ మల్టిప్లై చేయండి y ఇంటూ 3y, 3y స్క్వేర్, y ఇంటూ 9, 9y, -1 into 3y, -3y, minus into minus plus 9 greater than or equal to 0. 4 cancel చేయొచ్చుగా. సో now y minus 7 whole square, a minus b whole square, a square, y square, 7 7 ja 49 minus 14y, minus into plus minus 3y square, minus into minus plus 9y plus 3y minus 9 greater than or equal to 0. 3y square and y square minus 2y square రా, ఇక్కడ నెగటివ్ బిగ్ ఉంది. నెక్స్ట్ minus 14y, 9y, 3y, 9 plus 3 ఎంత, 12 లో 14 తీసేయండి, minus 2y, 49 లో 9 తీసేయండి, plus 40 is greater than or equal to 0. I'm taking -2 common. Taking -2 common, it will become what? Y square plus y minus 20 is less than or equal to 0. అదేంటి సార్ less than or equal to 0? ఎప్పుడైతే నువ్వు మైనస్ కామన్ తీస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ రా -2 less than 0 కదా, 2 ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0 అయితే, ఎందుకంటే మైనస్ కామన్ తీస్తే వెంటనే సైన్ ఏమైంది అంతా. ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తే వెంటనే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమైంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమైంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయింది. సో ఇప్పుడు చూడండి ద కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఎంత, 1. అంటే ఇక్కడ చూడండి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏమో నెగిటివ్ లెస్ దెన్, అండ్ ఏ ఈక్వల్ టు 1 ఏమో పాజిటివ్, అంటే ఆపోజిట్ సైన్స్. ఆపోజిట్ సైన్స్ అంటే ఏంటి, లైస్ బిట్వీన్ రూట్స్, లైస్ బిట్వీన్ రూట్స్ అంటే ముందు రూట్స్ కావాలి, బట్ ఇక్కడ ఇయ్యలేదు కాబట్టి మనమే కనుక్కున్నాం. సో 20 అంటే 4 5 వచ్చేస్తుంది, y స్క్వేర్ ప్లస్ 4y 5y minus 4y minus 20 less than or equal to 0. y కామన్ తీస్తే y plus 5 అండ్ minus 4 కామన్ తీస్తే y plus 5 less than or equal to 0. therefore what are the roots? ఇక్కడ వచ్చే రూట్స్ ఏంటి, ఏమేమి వస్తున్నాయి. సో therefore y is equal to ఒకటేమో -5 వస్తుంది, y is equal to ఇంకోటేమో 4 వస్తుంది. వాడు అడిగేది ఏంటి, మాక్సిమం. సిన్స్ మాక్సిమం వాల్యూ y is equal to 4, మినిమం అంటే -5. సో దీని వాల్యూ ఎంతంట, మాక్సిమం వాల్యూ 4 అంట. ఎక్స్ వాల్యూస్ చాలా తీసుకోవచ్చు కదా రియల్ నెంబర్స్ లో, తీసుకోంగా సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఒకసారి 10 వస్తుంది, ఒకసారి -10 వస్తుంది, 1/3 వస్తుంది, 6/7 ఇలా డిఫరెంట్ గా వస్తాయి. అందులో పెద్ద వాల్యూ ఒకటి వస్తుంది కదా, ఆ పెద్ద వాల్యూ ఎంత, 4. అది ఆన్సర్. అర్థమవుతుందా? నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఇప్పుడు మీకు ప్రాసెస్ అర్థమైందా? క్వాడ్రాటిక్ ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చినో దాన్ని y అనుకోవాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోకి మార్చుకోవాలి, డెల్టా తీసుకోవాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 తీసుకోవాలి, b² - 4a తీసుకుంటే మళ్ళీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అక్కడ మనకు సేమ్ సైన్స్ ఆపోజిట్ సైన్స్ చెక్ చేసుకోవాలి, రూట్స్ కనుక్కోవాలి. సేమ్ సైన్స్ అయితే ఒక కండిషన్ ఉంది, సేమ్ సైన్స్ అయితే ఏంటి కండిషన్, లైస్ బిట్వీన్ డస్ నాట్ లైస్ బిట్వీన్, డస్ నాట్ లైస్ బిట్వీన్. ఇక సేమ్ సైన్స్ వచ్చినాయి కాబట్టి మనకు డస్ నాట్ లైస్ బిట్వీన్ అన్నాడు వచ్చేసింది. ఆపోజిట్ సైన్స్ అయితే లైస్ బిట్వీన్, ఇక ఆపోజిట్ సైన్స్ వచ్చినాయి కాబట్టి లైస్ బిట్వీన్ వచ్చేసింది. దాంట్లో వాడు మాక్సిమం అడిగింది కాబట్టి మాక్సిమం రాసాం. కానీ క్వశ్చన్స్ లో జస్ట్ షో దట్ లైస్ బిట్వీన్ అని అంటాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 1 2 3 4 4గిటికి ఏం కావాలంట, రేంజ్. ఇంతకుముందు ఒక మాక్సిమం కనుక్కున్నాం, ఇప్పుడు వాడు రేంజ్ అంటే మినిమం ఏంటి మాక్సిమం ఏంటి. ప్రాసెస్ ఈ సేమ్, మీరు ఏదో ఒక క్వశ్చన్ తీసుకొని సాల్వ్ చేద్దాం. సో సొల్యూషన్ నెంబర్ 32 చేస్తున్నాను నేను ఇక్కడ, లేదు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, ఎనీథింగ్ యూ కెన్ టేక్. లెట్ వైఏగా y is equal to x² plus x plus 1 by x² minus x plus 1, then cross multiplication ఏగా. సో yx² minus yx plus y is equal to x² plus x. సో ఇది తీసుకొచ్చేస్తున్నా డైరెక్ట్ గా, తీసుకొచ్చేసానా. -x² minus x minus 1 is equal to 0. ఇవన్నీ ఇది తెచ్చేసా, ఒక స్టెప్ స్కిప్ చేసా ఎందుకంటే కొంచెం మనం ప్రాక్టీస్ చేసినట్టే కదా. నా x² కామన్ తీస్తే y - 1 into x², x కామన్ తీస్తే ప్లస్ -y
-1 into x, తర్వాత కాన్స్టెంట్ y -1 is equal to 0. c, ఇదేమో a, ఇదేమో b, ఇదేమో c. ఇది ax² + bx + c = 0 ఫామ్ లో ఉంది. ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. therefore x belongs to రియల్ నెంబర్స్ కాబట్టి డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా అంటే b² - 4ac greater than or equal to 0. What is b? -y - 1 whole square minus 4 into a y - 1 c y - 1 greater than or equal to 0. సో ఇక్కడ -y - 1 అంటే a + b whole square అప్లై చేయాలి. రెండు నెగిటివ్ కాబట్టి a + b whole square చేయండి. a² + b² + 2ab minus 4 into y - 1 అంటే y - 1 whole square. That is a² + b² minus 2ab అంటే 2y which is greater than or equal to 0. Now y² + 2y + 1 minus 4y² minus 4 + 4 2 ja 8y greater than or equal to 0. 4y² లో y² తీసండి 3y². 8y + 2y ఎంత 10y. 1 4 4 1 అంటే -3 greater than or equal to 0. సో ఇక్కడ మైనస్ కామన్ తీసి చేయొచ్చు, కామన్ తీయకుండా చేయొచ్చు. ఇప్పుడు కామన్ తీయకుంటే ఏ వాల్యూ ఎంత? నెగటివ్. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఆపోజిట్ సేమా? ఒకవేళ కామన్ తీసాం అనుకుందాం, మైనస్ కామన్ తీస్తే ఇప్పుడు 3 అవుతుంది. 3 అంటే పాజిటివ్, కానీ ఇక్కడ సైన్ ఏమవుతుంది మళ్ళీ నెగిటివ్. సో ఎలా చేసుకున్నా ఏం కాదు, నేను డైరెక్ట్ చేసేస్తున్నా. 3y² - 10y + 3 < > 0. ఎందుకు సార్ మరి కామన్ తీయకపోయినా సేమ్ వస్తుంది అంటే ఫ్యాక్టరేషన్ చేసేటప్పుడు ముందు మైనస్ ఉంటే కొంచెం కష్టం అవుతుంది కాదు. సో ఇక్కడ వాట్ ఈజ్ ఏ వాల్యూ? సారీ, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ < <, నెగిటివ్ అండ్ a = 3 పాజిటివ్. సేమ్ సైన్స్ ఆపోజిట్ సైన్సా? ఆపోజిట్ సైన్స్ అంటే ఎలా ఉంటుంది? లైస్ బిట్వీన్ డస్ నాట్ లైసా? లైస్ బిట్వీన్ రూట్స్. మరి మైనస్ కామన్ చేయలే, ఇది మైనస్ ప్లస్ అయింది, ప్లస్ మైనస్ అయింది, మైనస్ ప్లస్ అయింది. ఆ వర్డ్ చెప్పినా కూడా ఓకే అట్లా పోయొచ్చినావా? ఇంటి దాకా పోయొచ్చినావా? మైనస్ కామన్ తీయకపోయినా ఆపోజిట్ సైన్సే, తీసినా ఆపోజిట్ సైన్సే. కానీ ఎందుకు తీస్తున్నామంటే ఇలా ఉంటే ఫ్యాక్టరైజ్ చేయడం కంటే ఇలా ఉంటే ఈజీగా చేయొచ్చు. ముందు మైనస్ అంటే ఫ్యాక్టరైజ్ చేసినావా ఎక్కడైనా? ఫస్ట్ చేసుకొని చేస్తలేవా? అందుకని చెప్పి చేశాను అనమాట. ఇదే వర్డ్ చెప్పినా నేను. సో నువ్వు అట్లా అమీర్పేట పోయేస్తేవి చెప్పు. సో ఇప్పుడు ఫ్యాక్టరైజ్ చేస్తున్నా చూడండి. 3y² - 10y + 3 < <, 0. 3 3 9 కాబట్టి 3y² - 9y - y + 3 < <, 0. 3y కామన్ తీస్తే y - 3 కదా, -y కామన్ తీస్తే సారీ -1 కామన్ తీయాలి, ఎందుకంటే వీ నీడ్ y - 1 కాబట్టి. -1 కామన్ తీస్తే y - 3 < <, 0. ఒకటి y - 3, ఇంకొకటి 3y - 1 < <, 0. therefore one value of y is equal to nothing but what? 3. ఇంకొకటి ఏంటి? +1/3 -1 కదా, 1/3. ఇది 1/3, ఇది 3. దీంట్లో మినిమం ఏంటి? 1/3. మ్యాక్సిమం ఏంటి? సో రేంజ్ అడిగిండిగా, మినిమం అండ్ మ్యాక్సిమం ఉంటేనే రేంజ్. సో రేంజ్ ఈజ్ 1/3, 3. ఇలా రాయాలి ఫ్లవర్ బ్రాకెట్ లో. ఇక్కడ ఉన్న 4 క్వశ్చన్లకి ప్రాసెస్ ఒకటే. ఇదంతా బాగానే ఉంటది కానీ ఇక్కడ చూసుకోవాలి మీరు సైన్ ఏది వస్తుంది. దానికోసమే ముందు మనం ఆ తీరం చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది చాలా సార్లు ఎగ్జామ్ లో కూడా వచ్చిన క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు? డస్ నాట్ లైస్ బిట్వీన్ అంటున్నాడు, కానీ ఇంత పెద్దగా ఉన్నది కదా అనుకోకండి. లాస్ట్ టైం కూడా యాన్యువల్ ఎగ్జామ్ లో వచ్చింది. చాలా ఈజీ చూడండి. దేన్నైనా ప్రాసెస్ అయితే సేమ్ అని చెప్పానుగా. ఏం చేయాలి? లెట్ y = అనుకోవడమే. ఏదైనా ఏమనుకోవాలి? లెట్ y = ఇది కూడా y = అనే అనుకుంటున్నా చూడండి. అనుకున్నా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. లెట్ y = 1/3x + 1 1/x + 1 1/3x + 1 into x + 1. ముందు దీన్ని ఎల్సిఎం చేయండి, సింప్లిఫై చేసుకుందాం. ఎల్సిఎం ఎంత? 3x + 1 into x + 1. సో ఇక్కడ 3x + 1 కాబట్టి ఇట్ విల్ బి x + 1. సిన్స్ x + 1 ఇట్ విల్ బి 3x + 1 - 1, ఎందుకంటే ఎల్సిఎం ఇస్ ద డినామినేటర్ కాబట్టి. ఇక్కడ -1 + 1 ఏమైపోయినాయి? సో y is equal to 3x + x 4x + 1 by మల్టిప్లై చేయండి 3x². 3x into x 3x². 3x 1 3x + x, that is
4x ప్లస్ 1 1 1 ఇగో ఇదాంటిదే కదా, సేమ్ ప్రాసెస్. సో ఎల్సిఎం క్రాస్ మల్టిప్లై చేయండి. 3yx స్క్వేర్ 4yx ప్లస్ y 1 జా y, ఇది ఇటు తెచ్చేస్తున్నా -4x -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ కామన్ దిద్దాం. లక్కీగా ఒకటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, దట్ ఈస్ వాట్ 3y ఇంటూ ఎక్స్ స్క్వేర్. తర్వాత ఎక్స్ టర్మ్స్ చూద్దాం, రెండు ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కామన్ తీయాల్సిందే. దట్ ఈస్ ప్లస్ ఆఫ్ 4y - 4 ఇంటూ ఎక్స్, కాన్స్టాంట్ రాద్దాం రా, ప్లస్ y -1 ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి రాయచ్చుగా ఈజీగా. సో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేస్తున్నాం మనం. ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, బిలాంగ్స్ టు రియల్ నెంబర్ కాబట్టి డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ డెల్టా? b square minus 4ac greater than or equal to 0. What is b? 4y minus 4 whole square minus 4 into a, 3y. c y minus 1 greater than or equal to 0. ఇక్కడ కూడా 4 ను కామన్ తీస్తే 4 4 just 16 అవుతుంది బయటికి వస్తే. y minus 1 whole square minus 4 into 3y into y, 3y square, 3y into minus 1 minus 3y greater than or equal to 0. 4 1 ja 4 4 ja, sorry 4 4 ja. So remaining 4 into a minus b whole square ra, a square plus b square minus 2ab minus 3y square minus 3y greater than or equal to 0. 4 into y square, 4y square, 4 2 ja 8y, 4 1 ja plus 4 minus 3 into y square minus into minus plus 3y greater than or equal to 0. Simplify చేద్దాం ఇంకొక స్టెప్. 4y square 3y square అంటే ఓన్లీ y square, ఇంకా లేవుగా గ్రేటర్ దెన్ సింబల్. 8y లో 3y తీసేయండి మైనస్ 5y, తర్వాత 4 ప్లస్ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. y స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? సో వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ సైన్? పాజిటివ్, గ్రేటర్ దెన్ కాబట్టి. ఏ వాల్యూ 1 కూడా పాజిటివ్ అంటే సేమ్ సైన్. సేమ్ సైన్స్ అంటే యా డస్ నాట్ లైస్ బిట్వీన్ రూట్స్. మనకి ఇక్కడ క్వశ్చన్ లో కూడా ఇస్తాడు చాలా సార్లు, డస్ నాట్ లైస్ బిట్వీన్, అక్కడ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే అంటే వచ్చే రూట్స్ ఏంటి కన్ఫ్యూజ్ కూడా కావద్దు. ఇక్కడ ఇస్తాడు వాడు 1 4 అంట, చేస్తే కూడా అవే రావాలి. రాకపోయినా మీరు వచ్చేలాగా మళ్ళీ చెక్ చేసి రాయండి. ఇలా కొన్నిటికి ఇవ్వకపోవచ్చు, అది మీ బ్యాడ్ లక్, నేనేం చేయలేను. అందుకే ఫ్యాక్టరైజేషన్ చేయడము చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. చాప్టర్ పేరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదరా. సో నౌ సి y స్క్వేర్ 1 4 జా 4 కాబట్టి మైనస్ y మైనస్ 4y ప్లస్ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. y కామన్ తీస్తే y మైనస్ 1, మైనస్ 4 కామన్ తీస్తే కూడా y మైనస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఒకటేమో y మైనస్ 1, ఇంకోటేమో y మైనస్ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ద రూట్స్ ఆర్ y ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 4, ఆల్ఫా ఏమో 1, బీటా ఏమో 4. సో సేమ్ సైన్స్ కాబట్టి డస్ నాట్ లైస్ బిట్వీన్ కాబట్టి దేర్ ఫార్ y లెస్ దెన్ 1, y గ్రేటర్ దెన్ 4. డస్ నాట్ లైస్ కదా ఇది. అదే లైస్ బిట్వీన్ అయితే 1 లెస్ దెన్ y లెస్ దెన్ 4. సో y బిలాంగ్స్ టు లెస్ దెన్ 1 కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ టు 1, యూనియన్ గ్రేటర్ దెన్ 4 కాబట్టి 4 టు ఇన్ఫినిటీ. సో ఇది దాని రేంజ్. అండర్స్టాండ్? సో ద లాస్ట్ సి, అది కూడా సేమ్ క్వశ్చన్. ఇగో ప్రూవ్ దట్ లైస్ బిట్వీన్ -1/11 అండ్ 1. సో ఇక్కడ లైస్ అనేది నీకు ఏమొస్తుంది? సేమ్ సైన్సా ఆపోజిట్ సైన్సా? ఆపోజిట్ సైన్స్ వస్తుంది. ఒకసారి చూడండి సొల్యూషన్. యా సొల్యూషన్ చూడండి. మీరు వెళ్తారు ఇంటికి, వెళ్ళి రాకుంటున్నారు. సో సి లెట్ x is equal to x by x square minus 5x plus 9 కదా. సేమ్ మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయండి. సారీ x ఈక్వల్ టు కాదు కదా, ఏమనుకోవాలి ఇది? y is equal to. సో y is equal to క్రాస్ మల్టిప్లై చేస్తే yx square minus 5yx plus 9y is equal to x అంటే మైనస్ x రాయచ్చుగా. మైనస్ x is equal to 0. నౌ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఒకటే ఉంది లక్కీగా, y ఇంటూ ఎక్స్ స్క్వేర్. తర్వాత ఎక్స్ టర్మ్స్ రెండు ఉన్నాయి, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ప్లస్ బ్రాకెట్ లో మైనస్ 5y మైనస్ 1 ఇంటూ ఎక్స్, తర్వాత కాన్స్టెంట్ ఒకటేగా ప్లస్ 9y is equal to 0 is a quadratic equation in terms of x which is belongs to real number.
Now delta greater than or equal to 0. That implies b square minus 4ac greater than or equal to 0. What is b? Idi a, idi b, idi c. b square minus 5y minus 1 whole square minus 4 into a y c అంటే 9y is greater than or equal to 0. See a plus b whole square a minus b whole square a plus b రెండు మైనస్లు వస్తే ప్లస్ ఏ రెండు ప్లస్లు వచ్చినా ప్లస్ ఏ ఒక్క మైనస్ వస్తేనే మైనస్ సో a square 25y square plus b square 1 square 1 plus 2ab 2 5 10y minus 4 into 9 minus 36y into y square is greater than or equal to 0. Minus 36y square 25y square ఎంత minus 11y square plus 10y plus 1 is greater than or equal to 0. See opposite sign దా సేమ్ సైన్స్ ఆపోజిట్ సైన్స్ ఇది నెగిటివ్ ఉంది మొత్తం పాజిటివ్ ఉంది ఆపోజిట్ సైన్స్ కాబట్టి లైస్ బిట్వీన్ డజ్ నాట్ లైస్ బిట్వీన్ లైస్ బిట్వీన్ వాడు అన్నది కూడా కాబట్టి ఆ రూట్స్ ఏంటో ఇప్పుడు చెప్పాలి మనం సో మైనస్ కామన్ తీస్తున్నా 11y square minus 10y minus 1 less than or equal to 0 మైనస్ కామన్ తీయడం అనేది ఒకటే కాదు సైన్ మార్చాలి మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫ్యాక్టరేషన్ చేస్తాం 11 మంజా 11 11 లో 1 తీసేస్తే 10 వచ్చేస్తుంది సో 11 ఏం చేస్తున్నారు నథింగ్ yeah 11y square minus 11y plus y రాయచ్చా 11 లో y తీసేయండి 10 ఉంటుంది minus 1 is less than or equal to 0 taking 11y common y minus 1 plus 1 common y minus 1 is less than or equal to 0 సో ఒకటేమో y minus 1 ఇంకోటేమో 11y plus 1 is less than or equal to 0 సో ఇక్కడ రాయాలిగా మనము ఏం రాయాలి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటిది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నెగటివ్ and a value which is 11 positive so opposite signs therefore x lies between roots so ఆ రూట్స్ ఏ మనం అనుకుంటున్నాం తర్వాత lies between అని రాసేస్తాం so which is a ఒక y value ఎంత వచ్చింది ఒక y value 1 వస్తుంది ఇక్కడ x కాదు y ఓకే సో ఒక y value ఎంత వచ్చింది 1 ఇంకో y value ఎంత వచ్చింది -1/11 వాడు కూడా ఇచ్చాడు ఇక్కడ సో రూట్స్ వచ్చాయి కదా ఇది ఆల్ఫా ఆల్ఫా అంటే స్మాల్ కాబట్టి ఇది ఆల్ఫా ఇది బీటా సో లైస్ బిట్వీన్ అన్నాడు కాబట్టి ఇక్కడ దేర్ఫోర్ ఎక్స్ లైస్ బిట్వీన్ ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా సో వాట్ ఈస్ దట్ ఆల్ఫా -1/11 less than or equal to x less than or equal to ఇంకో రూట్ ఏంటి 1 సో దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు -1/11 కామా 1 కాదు y lies between -1/11 and 1 this is the answer so now last question not for quadratic equations for very important questions ఇంకేమన్నా చిన్న చిత్కా ఉంటే అది నెక్స్ట్ వీడియో ఒక 20 minutes ఉంటుంది రేపు చెప్దాం సో ఇక్కడ చూడండి ప్రాసెస్ లో ఏం చేంజ్ లేదుగా this takes all real values for x find the bounds అన్న బౌండరీస్ అన్న రేంజ్ అన్న మినిమం మాక్సిమం అన్న అంతా ఒకటే మీనింగ్ సేమ్ ఇలా రెండు కనుక్కోవడమే ఇలా మినిమం ఇది మాక్సిమం ఇది ఓకేనా సో సేమ్ ఏం తీసుకోవాలి లెట్ y ఈక్వల్ టు తీసుకోవాలిగా ఇది చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే దీనిలో సెకండ్ టైం మళ్ళీ డిటర్మినెంట్ తీసుకుంటాం మనం ఏంటి డిస్క్రిమినెంట్ సో చూడండి సొల్యూషన్ let y equal to ఏంటి y equal to x minus p by x square minus 3x plus 2 takes all real values for x belongs to our boundaries for p అన్నాడు సో మొత్తం రియల్ ఇక్కడ సేమ్ yx square 3yx 2y minus x plus p is equal to 0 any doubt now first x square term ఒకటే yx square x terms రెండు ఉన్నాయి plus minus 3y minus 1 into x constants 2y plus p is equal to 0 is a quadratic equation in x where x belongs to real number therefore delta greater than or equal to 0 what is delta means b square minus 4ac greater than or equal to 0 what is b ఇది b ఇది a ఇది c so minus 3y minus 1 whole square minus 4 into a అంటే y c అంటే 2y plus p greater than or equal to 0 continuation
ఏ ప్లస్ బియా ఏ మైనస్ బియా విష్ణు? ఏ ప్లస్ బి, రెండు మైనస్లు ఉంటాయి. వెరీ గుడ్. ఏ స్క్వేర్ 9y², బి స్క్వేర్ 1² ప్లస్ 2ab 2 3 జా 6y మైనస్ 4y ఇంటూ 2y మైనస్ 8y² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4y ఇంటూ పి 4py గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఫస్ట్ y² టర్మ్స్ 9y² 8y² అంటే y² y టర్మ్స్ ఈ రెండిట్లో y ఉంది కాబట్టి టేకింగ్ y కామన్ దిస్ ఇస్ 6 మైనస్ 4b అండ్ ప్లస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఫ్యాక్టరేషన్ రాదు, కానీ వాడు అడిగేది వైకి కాదు, దేనికి? వి నీడ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ p కదా. సో దట్స్ వై అప్పుడు సిన్స్ చూడండి దిస్ ఈస్ పాజిటివ్, కోఎఫిషియంట్ ఆల్సో పాజిటివ్, సేమ్ సైన్స్ కదా. సో ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్ సేమ్ సైన్స్ అగైన్ ద discriminant quadratic equation in y above have positive and a value అంటే a value అంటే 1 కదా, ఇదే కదా a value is positive, therefore delta will be negative. గుర్తుపెట్టుకోండి, ఇది కండిషన్. ఇది పాజిటివ్ అండ్ ఇది పాజిటివ్ ఉంటే డిస్క్రిమినెంట్ ఏమవుతుంది? లెస్ దెన్ 0 అవుతుంది. వాట్ ఈస్ అగైన్ డిస్క్రిమినెంట్ అంటే మళ్ళీ మైనస్ 4ac లెస్ దెన్ 0. వాట్ ఈస్ బి? ఇది ఏరా, ఇది బి, ఇది సి. ఎందుకంటే ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y కదా, ay² by ప్లస్ సి ఇంత ముందులాగానే. సో ఇప్పుడు వాట్ ఈస్ బి? 6 మైనస్ 4p హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ 1 సి 1 లెస్ దెన్ 0. సో 6 మైనస్ 4p హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి, a మైనస్ b హోల్ స్క్వేర్ 36 16p² మైనస్ 2 4 జా 8 6 జా 48p మైనస్ 4 లెస్ దెన్ 0. 16p² 48p 36లో 2 తీసేయండి ప్లస్ 32 లెస్ దెన్ 0. ఇందు నుంచి మనము ఏం కామన్ తీయచ్చు? 16 కామన్ తీయచ్చు. 16 1 జా 16 3 జా 16 2 జా. సో హియర్ ఐఎమ్ రైటింగ్ దట్ ఈస్ టేకింగ్ 16 కామన్. 16 1 జా అంటే p² అండ్ 16 3 జా మైనస్ 3p అండ్ 16 2 జా ప్లస్ 2 లెస్ దెన్ 0 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ p విత్ ఏ వాల్యూ ఎంత మళ్ళీ 1. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పాజిటివా నెగిటివా? నెగిటివ్, ఇగో లెస్ దెన్ ఉంది. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఈస్ పాజిటివ్ అంటే ఆపోజిట్ సైన్స్. దేర్ ఫోర్ లైస్ బిట్వీన్ డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆపోజిట్ కాబట్టి లైస్ బిట్వీన్ p లైస్ బిట్వీన్ రూట్స్. మరి రూట్స్ ఏంటి? ఇప్పుడు ఫ్యాక్టరేషన్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ p స్క్వేర్ 1 2 జా 2 కాబట్టి p² మైనస్ 2p మైనస్ p ప్లస్ 2 లెస్ దెన్ 0. టేకింగ్ p కామన్ p మైనస్ 2 మైనస్ 1 కామన్ p మైనస్ 2 లెస్ దెన్ 0. ఒకటేమో p మైనస్ 2 ఇంకోటేమో p మైనస్ 1 లెస్ దెన్ 0. p ఈక్వల్ టు 1 p ఈక్వల్ టు 2. వాట్ ఆర్ ద బౌండరీస్ అన్నాడు. దేర్ ఫోర్ బౌండ్స్ ఫర్ p ఆర్ 1, 2. Understand? This is about the quadratic equations, important problems video. ఇందులో నుంచే 90% చాలా సార్లు బోర్డ్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. ఇంటర్నల్ ఎగ్జామ్లో అయినా బోర్డ్ ఎగ్జామ్లో అయినా మీరు పేపర్ రెఫర్ చేసుకోండి. ముందు వీడియోస్లో నుంచి వెరీ షార్ట్స్ వస్తాయి. ఆ ముందు వీడియోస్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు చాలా బద్ధకం అవుతుంది. అది మొత్తం ఆబ్జెక్టివ్కి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనం చెప్పుకునేటప్పుడు డైరెక్ట్ వీడియో వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, అంతే స్లైడ్ వేసి. ఏదైతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉందో మీకు చెప్పాను నేను ఇది అవసరం అని, అది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి యాడ్ చేస్తాను. అర్థమవుతుందా? దట్స్ వై ప్లీజ్ నోట్స్ రాసుకోండి. వాడు రాసుకుని చూడండి, ఇట్లా నోట్స్ రాసుకోవాలి, రాసుకున్నది ప్రాక్టీస్ చేయాలి, చేసుకున్న తర్వాతనే ఇంటికి వెళ్ళాలి. కావాలంటే ఒక 2 క్వశ్చన్లు ఒక క్వశ్చన్ చూడకుండా కూడా సొల్యూషన్ చేసి వెళ్ళాలి. ప్లీజ్ స్పెండ్ టైమ్ ఫర్ యువర్ ఫ్యూచర్. యు ఆర్ స్పెండింగ్ టైం. 1 year స్పెండ్ చేయండి, 30 years హ్యాపీగా ఉండండి. అంటే అంత ఇంపార్టెంట్ టైం ఇది. అర్థమవుతుందా? సో 1:20 1:10 అనేది మనకు తెలియదు. 1:2 మాత్రం మోర్ దాన్ 10. 1 year స్పెండ్ చేస్తే 10 years హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టు. ఇప్పుడు మీరు 6 years స్పెండ్ చేస్తే 60 years హ్యాపీగా ఉండొచ్చు. రిమైనింగ్ 60 years 2 years ఇంటర్మీడియట్, 4 years బీటెక్. దట్స్ వై అండర్స్టాండ్, అర్థం చేసుకోండి. నిద్రపోకండి. దట్ ఈస్ ఇన్సల్టింగ్ ద క్లాస్, ఇన్సల్టింగ్ ద లెక్చరర్. ఫస్ట్ ఆ మినిమం సెన్స్ ఉండాలి కదా మనకి. మనం ఇన్సల్ట్ చేయొద్దు, తప్పది.
పోకుండా ఏం చేస్తే పోకుండా ఉంటామో అది చేయాలి. కొట్టుకుంటామా, తిట్టుకుంటామా, నీళ్ళు చల్లుకుంటామా, మీ ప్రాబ్లం అది. ఓకే, దిస్ ఈస్ టెల్లింగ్ ఫర్ ఆల్. ప్లీజ్ లెర్న్ పర్ఫెక్ట్లీ. వీడియో చూడండి, నోట్స్ రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.